సార్ ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసుకుందాం లేదా బీపీఓ బీపీఓ తీసుకోండి. అయితే కెరియర్ స్విచ్ చేయాలి అని చాలా మంది చూస్తున్నారు. ఆ కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్లో వెంటనే వాళ్ళు సెట్ అవుతారంటారా? నేను బీపీఓ సెక్టర్ నుంచి వచ్చానండి. ఇనిషియల్గా నేను ఒక వాయిస్ ప్రాసెస్లో పనిచేశాను. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 3 years నాకు అనిపించింది ఏంటంటే అందులో పెద్ద కెరియర్ లేదని అనిపించింది. టు స్టార్ట్ విత్ ఇట్స్ ఓకే, బట్ లాంగ్ రన్లో అంత బాగాలేదు. అలాంటప్పుడు హీ హ్యాస్ టు స్విచ్ ఇట్. బట్ నాకు కోడింగ్ వచ్చు, బట్ చాలామంది బీపీఓ జనాల్లో కోడింగ్ రాదు. అలాంటి వాళ్ళకు నాన్ కోడింగ్ ఇండస్ట్రీ మంచి కెరియర్ ఉండేదంటే డిజిటల్ మార్కెటింగ్ అండి. సో హ్యాపీగా వాళ్ళు కెరియర్ చేంజ్ కావచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోవచ్చు. కోడింగ్ వచ్చి కూడా మీరు స్టిల్ డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళారు. కరెక్ట్ అండి. ఓకే. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొందరికి జాబ్ పోతుంది ఈ మధ్య. అలాంటి వాళ్ళు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదంటే హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను 100% చెప్తున్నాను. సాఫ్ట్వేర్ కంటే మీరు ఎక్కువ హ్యాపీ ఇక్కడ పొందుతారు, ప్రెషర్ లేకుండా అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఓకే, ఇది కోడింగ్ లేకున్నా కూడా చాలా డిమాండ్ ఉన్నది. ఒక ఎగ్జాంపుల్, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఒక శాలరీ వస్తే 10 years ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్కి మంచి సాలరీస్, ₹1,00,00,000 సాలరీస్ కూడా ఉన్నాయండి. సాఫ్ట్వేర్లో హై ప్యాకేజెస్ కదండి. మార్కెటర్ పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు స్టార్ బక్స్ ఉంది. స్టార్ బక్స్ మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళకి లక్షలలో ఉంటుంది ప్యాకేజ్. బికాస్ వాళ్ళ కంపెనీ ప్రెసెన్స్ మొత్తం ఆయన మేనేజ్ చేస్తున్నాడు అనమాట. కాకపోతే కంటిన్యూస్గా మన మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకుంటే దీనికి మించిన ఇండస్ట్రీ ఇంకోటి లేనేలేదు. పొలిటికల్ క్యాంపెయిన్స్ ఉంటాయండి. ఏ పార్టీకైనా పొలిటికల్ క్యాంపెయిన్ చేసిన డిజిటల్ మార్కెటర్ కోట్లలో తీసుకుంటారు వాళ్ళు. అంటే టు స్టార్ట్ విత్ ఫ్రెషర్గా స్టార్ట్ చేసినా మీరు మార్కెటర్గా నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే మీ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా డిమాండ్, ఇప్పుడు నాకు డిమాండ్ చాలా ఉందన్నమాట. సో బీయింగ్ మార్కెటర్గా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంటుంది. కొన్ని ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ వాడిని ఎప్పుడు తీసేయాలని చూస్తుంటారు. వీనికి ఇంత ప్యాకేజ్ ఎందుకు ఇవ్వాలి, కానీ మార్కెటర్కి అట్లా కాదు. మార్కెటర్కి చాలా వాల్యూ ఉంటుంది అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడైతే అంత వాల్యూ ఉంటుంది మార్కెటర్గా. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చూస్తాం, ఒక హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్, వీడియో ఎడిటర్ ఉన్నాడండి. వీడియో ఎడిటర్ పని చేస్తున్నాడు, ఒక 10 years ఎక్స్పీరియన్స్ వచ్చింది, సాలరీ బాగా పెరిగిపోయింది. అప్పుడు కంపెనీ ఏం థింక్ చేస్తుంది అంటే, అరే ఫ్రెషర్ని తీసుకుందాం బై, ఈజ్ ఆల్సో మేనేజింగ్ 70%, 80% సేమ్ ఉన్నాడు. అతనికి ఇచ్చే ప్యాకేజ్ లో ఇద్దరు ఫ్రెషర్స్ ని తీసుకొని వర్క్ నేర్పిస్తే ప్రాబ్లం ఉంది. అంటే డిజైనింగ్, ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇలాంటి దానిలో ఉన్నాయి, కంటెంట్ రైటర్స్ కానీ వీళ్ళకి తక్కువ ఉందన్నమాట. బట్ మార్కెటర్ ఏజ్ పెరిగే కొద్దీ ఆయనకు వాల్యూ పెరుగుతుంది, ఆయన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది అనమాట. ఆ విధంగా కెరియర్ చేంజ్ పీపుల్ హ్యాపీగా రండి, డెఫినెట్గా మీకు వాల్యూ ఉంటుంది. సూపర్ గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 free క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.